సో, ఈ విటమిన్ డి అనేది ఏ పీపుల్‌లో ఎక్కువ డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొన్ని రకాల సర్టెన్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్‌లో విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరెవరంటే ముఖ్యంగా బ్రెస్ట్ ఫెడ్ ఇన్ఫాంట్స్ అనమాట. అంటే అప్పుడే పుట్టిన శిశువులు ఉంటారు. వాళ్ళు ఎవరైతే కంప్లీట్ 6 మంత్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు ఓల్డ్ ఏజ్‌లో కూడా. ఎందుకంటే ఓల్డ్ ఏజ్‌కి వచ్చేసరికి మన స్కిన్ ఎబిలిటీ తగ్గిపోతుందన్నమాట. విటమిన్ డిని సింథసైజ్ చేసే ఎబిలిటీ తగ్గిపోవడం వల్ల ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ విటమిన్ డి డెఫిషియన్సీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ అయితే కొన్ని ఆక్యుపేషన్స్‌లో ఉండేవాళ్ళు, కొన్ని జియోగ్రఫికల్‌గా లొకేషన్స్‌లో బట్టి వాళ్ళకి సన్‌లైట్ తక్కువ ఎక్స్‌పోజ్ అవుతుంటారో వాళ్ళకి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మెలనిన్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది విటమిన్ డి సింథసిస్‌తో. నెక్స్ట్ వచ్చేసి కొన్ని డిసీజెస్ ఉంటాయంటే ఫ్యాట్ సరిగా అబ్జర్బ్ కాకపోవడం వల్ల, అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజెస్‌లో ఫ్యాట్ మాల్ అబ్జర్ప్షన్ ఉండే వాటి వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఎందుకంటే విటమిన్ డి అనేది ముఖ్యంగా ఫ్యాట్ సాల్యుబిలిటీ అనమాట. సో, వీళ్ళందరిలో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.